రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర పరిపాలనని గాడికి వదిలేసి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవడం వల్ల దాని మీద ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ ప్రజల సమక్షాన ప్రజల కొరకు పోరాడుతుంటే వాళ్ళ మీద కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా గడిచిన 1 సంవత్సర కాలంలో ఎంతోమంది వైసీపీ రాష్ట్ర నాయకులు, ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం మన రాజంపేట ఎంపీ గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపడం జరిగింది. అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఎంపీ, కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. ఎక్కడా కానీ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనలో ఏ విధమైన ఆయన పాలు పంచుకున్న పాపన లేదు. కానీ కేవలం ఈ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఆయన మీద, వాళ్ళ కుటుంబం మీద కక్షపూరితంగా పూనుకొని వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద ఒక ఈర్ష్య, ద్వేషం ఉండేది. ఎందుకంటే ఒకే జిల్లావాసి కాబట్టి ఆ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తే, ముఖ్యమంత్రి అయి ఉండి కూడా నాకన్నా పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ జిల్లాలో ప్రజాదరణ ఉంది, నాకన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్న ఒక నెపంతో పెద్దిరెడ్డి కుటుంబం మీద మొదటి నుంచే ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రపూరితమైన అసూయ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. దానిలో భాగంగానే వాళ్ళ మీద ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీద ఏదో విధంగా కక్షపూరితంగా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇరికించాలని ఉద్దేశపూర్వకంగా ఉంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి గారి మీద లిక్కర్ స్కామ్లో ఉద్దేశపూర్వకంగా ఇరికిచ్చి జైలుకు పంపించడం జరిగింది. అప్పుడు ఊబిలో నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి అక్రమ మద్యము, రెండోది అక్రమ మైనింగ్. ఈ ప్రధానమైనటువంటి రాష్ట్ర రెవెన్యూను పెంచేటువంటి విభాగాలు. ఇక్కడ గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలను ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని వేసి ఈ పాలసీల పైన సమీక్ష చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ యొక్క మద్యం పాలసీలు కావచ్చు, మైనింగ్ పాలసీలు కావచ్చు, నిష్ఠాతులైనటువంటి దాంట్లో ఎంతో అనుభవం గడిచినటువంటి అధికారుల చేత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి మద్యం పాలసీల పైన ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి అప్పుడే ఈ రాష్ట్రంలో కొత్త పాలసీని తీసుకురావడం విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పట్లోనే శాబాష్ అనిపించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఆ మద్యం పాలసీని ఎలా చెడగొట్టాలి, ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎలా ఎక్కువ తాగించాలి, ఆ యొక్క మద్యం పాలసీలో ఇప్పుడున్నటువంటి పచ్చమూకలు, వాళ్ళ యొక్క రౌడీ మూకలు గ్రామాన వార్డుల్లో వాళ్ళకి కట్టబెట్టి బెల్ట్ షాపుల ద్వారా అత్యధికంగా అమ్మిస్తూ ఈ రాష్ట్రాన్ని మద్యం పాలసీలకు వ్యతిరేకంగా మద్యం వేరులై పారే విధంగా వాళ్ళకు కొత్త పాలసీని తీసుకురావడానికి ఇవాళ మద్యం స్కామ్ తీసుకొచ్చి అభూత కల్పనలు చేస్తూ ఉన్నారు. సోదరులు గమనించాలి, గ్లోబల్ అని ఒక అతను ఉన్నాడు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది.
అతనికి పేటెంట్ హక్కులు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఆయన ఏది కూడా నిజం మాట్లాడు. అసలు మద్యము కుంభకోణం అనేదే లేదు. ఎంతో పారదర్శకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులకు మద్యం పాలసీ ద్వారా వాళ్ళకి జీవనోపాధి కల్పించడం జరిగింది. నేరుగా ప్రభుత్వ అకౌంట్కి ఆ డబ్బులు మళ్లించడం జరిగింది. ఒక లేని కుంభకోణాన్ని సృష్టించి, లేని పత్రాలను సృష్టించి, కుబేరా సినిమా తరహాలో ఈ యొక్క మద్యం పాలసీ యొక్క కుంభకోణాన్ని తీసుకొచ్చి అక్రమ పద్ధతుల్లో ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజల్లో పలచన చేయడానికి ఈ యొక్క కుంభకోణంలో భాగంగా గౌరవ సభ్యులైనటువంటి మన రాజంపేట పార్లమెంటు సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన అక్రమ కేసు బనాయించారు. ఈ కేసులో అనేక మంది అమాత్యులు ఉన్నారు. అందరికి సంబంధించినటువంటి కేసులంతా కూడా తెరిచిన తెల్ల కాగితం లాంటిదే. ఇది మనం నిశ్చితంగా గమనించాల్సిన అంశం ఉంది. ఈ పాలసీ పైన దేశంలో ఎక్కడైనా కూడా వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి పాలసీ కరెక్ట్ కాదు అని ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ యొక్క పాలసీని తప్పుపట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ కేవలము భూతత్వంలో చూసినట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇవన్నీ శాశ్వతాలు కావు. శాశ్వతమైనటువంటి ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి తీసుకున్న నిర్ణయాలే శాశ్వత. ఈ రోజు మీరు బురద చల్లినంత మాత్రాన రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ పాలసీని ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మద్యం పాలసీలో దశల వారీగా మద్య నిషేధం జరగాలనేటువంటి చిత్తశుద్ధి చోట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క సమక్షంలో ఎక్కడ కూడా దొంగ సారా అమ్మకుండా, దొంగ బ్రాండ్లు అమ్మకుండా ప్రజలకు ఒక పద్ధతి పెట్టి ఉదయాన్నే 10 గంటల నుంచి రాత్రి 8:30, 9కే మూసివేసి ఒక పద్ధతి ప్రకారంగా నడిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మీరు పాలసీ చూడండి. ఇవాళ గూండాలు తయారైనారు. బెల్ట్ షాపులకు ఒక్కొక్క గూండా తయారైనారు. ప్రతి గ్రామంలో 10 నుంచి 20 బెల్ట్ షాపులు. దీనికి సమాధానం చెప్పుకోలేకనే మీరు మాపైన ఈ రోజు ఈ మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి మా యొక్క నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మా సోదరులు చెప్పినట్టుగా మాకు ఈ న్యాయస్థానం పైన నమ్మకం ఉంది.